మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జెండర్ రీసోర్స్ సెంటర్కి సంబంధించి లోపల బాధితులకి ఎటువంటి సౌకర్యాలున్నాయి, ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తారు అన్నీ కూడా మనం విన్నాం, చూసాం. అదేవిధంగా కొన్ని డౌట్స్ అయితే మనకు కూడా చాలా ఉన్నాయి. సో మనకైతే ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసేందుకు వెలుగు అధికారులు కూడా ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అంటే జెండర్ రీసోర్స్ సెంటర్ అసలు కొత్తగా ఉందన్నమాట. ఎవరికైనా సమస్య లేనిది ఏ మనిషి లేరు. ఆ సమస్య అనేది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే, మగవాళ్ళకి మాత్రమే, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అని ఏజ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు. బాధలకు కూడా ఒక లిమిట్ లేదు. ఆర్థికంగా, ఇంట్లో అన్ని బాధలు అనమాట. సో ఇన్ని బాధలతోటి అవుతున్న మనిషికి ఒక భరోసా, మీకు ఇన్ని ఆలోచనలు అన్నిటిలో కూడా స్వస్తి చెప్పండి, మా దగ్గరికి వస్తే దానికి సొల్యూషన్ చూపిస్తామంటూ ఒక సెంటర్ని ఏర్పాటు చేశారు. అది కూడా భీమిలి మండలం పద్మనాభం ఏరియాలో. సో ఇదంతా రూరల్ ఏరియా. సో ఇలాంటి ప్లేసెస్లో ముఖ్యంగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేది ఈ ఏరియాస్లో ఎక్కువ. ఎవరికైనా సరే ఆ కష్టం వచ్చే టైంలోని ఒక సొల్యూషన్ చూపించేవారు లేకపోతే మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతుంటారు. సూసైడ్ చేసుకోవాలి, ఇంకా నేను బ్రతికి వేస్ట్, నా పరువు పోయింది, అలా చేశారు ఇలా చేశారని ఒక 100 ఆలోచనలు వస్తాయి. సో ఇక్కడికి వచ్చే వారికి అసలు ఏంటి సొల్యూషన్ అంటే ఏ విధంగా చూపిస్తారు? సార్ నమస్తే అమ్మా. ఇంతవరకు మహిళలు అనేది ఆర్థిక స్వావలంబన దిశగా వెళ్ళారు. దాంతోపాటు ఈమె కుటుంబ సమస్యలు కూడా అనేక రకాల కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జెండర్ అనే విషయంకు తీసుకొచ్చినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా భార్యాభర్తల యొక్క కలహాలు అనేది కూడా చిన్న జరుగుతూ ఉంటాయి. దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయే ఒక ఆస్కారాలు ఉన్నాయి. సో అటువంటి వాళ్ళకి నేనున్నానన్న భరోసాతో కౌన్సిలింగ్ అనేది చెప్పేవాళ్ళు ఉండి దాన్ని సమర్థ చేసేవాళ్ళు అవసరం. దానికి తగ్గట్టుగా ఈరోజు జెండర్ రిసోర్స్ సెంటర్ అనేది పద్మనాభం మండలంలో మహిళల ద్వారా అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మండల మహిళా సమీక్ష ఆధ్వర్యంలో జెండర్ కమిటీలు ఫామ్ చేసుకొని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా కమిటీలు ఉన్నాయి. గ్రామ స్థాయిలో ఎటువంటి ఇష్యూస్ వచ్చినా అది ఆ గ్రామ స్థాయిలో పరిష్కారం కాని ఎడల మండల స్థాయిలో తీసుకువచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ సెంటర్లుగా చేసి వాళ్ళకి తక్షణమే ఎమర్జెన్సీగా కావాలంటే అకామిడేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఈవినింగ్ టైంలో జరిగిందనుకోండి, ఆ నైట్ వచ్చేస్తారు. ఆ తగు పడి ఉండాలి అనుకుంటే వసతి ఎక్కడ బయట ఉండదు. కాబట్టి అటువంటి ఈ సెంటర్లో నైట్ అంతా ఉంచి వాళ్ళు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించి తర్వాత కౌన్సిలింగ్ చేపించి వాళ్ళ స్థాయిలో కానీ ఎడల మండల స్థాయిలో ఎంపీడీఓ గారు, ఐసీడీ, సిడిపిఓ, తహసీల్దార్ అండ్ ఎస్ఐ గారిని కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా కౌన్సిలింగ్ చేసి ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేసే దిశగా వీళ్ళు జెండర్ కమిటీ వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఇందులో మనం ఒకటి ఆలోచించినట్టయితే సరే, వెలుగు అధికారుల ద్వారా మహిళా సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళ ఆధ్వర్యంలో ఇదంతా కూడా కౌన్సిలింగ్ అనే ప్రక్రియ జరుగుతుందంటే పొదుపు సంఘాల మహిళల్ని ఏ విధంగా చూస్తావు, పొదుపులు డబ్బులు కడతారు, వచ్చే లోన్లు సర్దుకుంటారు అనే ఆలోచనతో మాత్రమే చూస్తుంటాం. కానీ వాళ్ళు చేస్తున్న సేవ, వాళ్ళు చేస్తున్న ఆలోచన ఒక కుటుంబాన్ని నిలబెట్టాలి, రోడ్డున పడకూడదు. ఒక వ్యక్తి రోడ్డున పడితే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా తగువుల్ని చూస్తున్నాం, అనేక రకాల సమస్యలు కూడా వింటున్నాం. సో అలాంటి వాటికి ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. సార్ నమస్తే అండి. సార్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది ఒక రూరల్ ఏరియా, ఇది పెట్టి ఎన్నాళ్ళయింది? అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఎవరైనా మీ కౌన్సిలింగ్, మీ సేవలు అంటే అక్కడ కమిటీ సభ్యులు ఇస్తున్న సేవలు సద్వినియోగం చేసుకున్నారా? ఏ ఒక్కరికైనా ఒక ఇద్దరు తగువ అయ్యేటప్పుడు ఫ్రస్ట్రేషన్స్ అనేవి వేరే లెవెల్లో ఉంటాయి. ఎవరిని కన్విన్స్ చేయలేం, నాదే కరెక్ట్ అంటే నాదే కరెక్ట్ అనే ఆలోచనలో ఉంటుంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు, మీ అనుభవం. ఇక్కడ ఈ రీసోర్స్ సెంటర్ అయితే కంప్లీట్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే 1 ఇయర్ అయ్యిందండి. ఇక్కడ రీసోర్స్ సెంటర్ పెట్టి ఆల్రెడీ 1 ఇయర్లో ఒక 2 కేసెస్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ కేసెస్ రావడం అనేది జరిగింది. ఈ 2 కేసెస్ కూడాను వాళ్ళకి మా కమిటీ సభ్యుల ద్వారా వాళ్ళిద్దరు ఫ్యామిలీస్కి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పై వరకు వెళ్లకుండా ఇంకా వాళ్ళ యొక్క ఇష్యూ అనేది పెరగకుండా క్లియర్ చేయడం అనేది జరిగింది. ఇది కాకుండా ఎవరైనా ఈ లింగ వ్యవస్థకి గురైన వాళ్ళు ఎవరైనా కూడా కోర్టుల వరకు కూడా వెళ్ళినా కూడా అటువంటి పేద కుటుంబాల వాళ్ళు మా దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి లీగల్గా కూడా మా జెండర్ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా లీగల్గా కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్టు, అదేవిధంగా లీగల్గా లాయర్ని కూడా ఈ జెండర్ యూనిట్ ద్వారా పెట్టడం అనేది జరుగుతుంది.
దీనికి సంబంధించి ఏంటంటే మా మండలంలో ఉండే ఈ 14,000 ఎస్హెచ్జి మెంబర్సు నెలకు ₹1 చొప్పున సంవత్సరానికి ₹12 ప్రతి ఒక్క ఎస్హెచ్జి మెంబర్ కూడా ఈ జెండర్ ఫండ్ కింద అది కూడా సేవింగ్ టైప్లో చేస్తున్నారు. ఈ చేసింది మాకు ఈ జెండర్ కమిటీ ఫండ్ దగ్గర 5 లక్షల వారు కానీ ఉంటే వారికి మాత్రము ఇది ఎక్స్పెండిచర్ చేసి వాళ్ళకి మంచి సౌకర్యం మరి సదుపాయాలు అనేది అందించడం అనేది జరుగుతుంది. ఇందులో ఆడియన్స్కి ఒక చిన్న డౌట్ రావచ్చు, కేవలం పద్మనాభ మండల ప్రాంతంలో ఉండే వాళ్ళకి మాత్రమే ఈ రిసోర్స్ సెంటర్ అనేది యూజ్ అవుతుందా, లేదు ఇంకెవరైనా సరే సద్వినియోగం చేసుకోవచ్చా? ఇది ఓన్లీ పద్మనాభం మండలంకే మేడం. ప్రతి మండలానికి కూడా ఇంత ఫుల్ ప్లేజ్డ్ ఎస్టాబ్లిష్ సెంటర్స్ లేవు, కానీ జెండర్ రీసోర్స్ పర్సన్స్ అయితే ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ యొక్క ఫెసిలిటీ అందజేయడం అనేది జరుగుతుంది, కానీ ఫుల్ టైప్ ఫెసిలిటీస్ మాత్రం ఈ మండలంలోనే జరుగుతాయి. సార్, వచ్చిన వ్యక్తి సమస్య ఒక్క రోజులోనో ఒక పూటలోనో పరిష్కారం కాని రోజులు ఉంటాయి, కొన్ని రోజులు నెలలు కూడా పట్టొచ్చు. సో ఒక బాధితులు తన సమస్య కోసం ఇక్కడికి వచ్చి ఒకరోజు షెల్టర్ తీసుకున్న తర్వాత తన సమస్య కానీ పరిష్కారం కాకపోతే ఏంటి సొల్యూషన్? ఇక్కడ మళ్ళీ అంటే ఉండే అవకాశం ఎన్ని రోజుల వరకు ఉంటుంది? సహజంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏదైతే ఉందంటే ఇమీడియట్గా మనం 1 డే ఇక్కడ 1 or 2 days ఇక్కడ షెల్టర్ ఇవ్వడానికి మనం ఇక్కడ అకామిడేట్ చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళని ఏం చేస్తామంటే మనకి ఆర్లోలో ఒక సెంటర్ ఉంది, అక్కడికి వాళ్ళని డిప్యూట్ చేస్తాం. అది ఐసిడిఎస్ వాళ్ళ పరిధిలో ఉంటుంది అది. ఎందుకంటే మనకి ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకున్నంత ఇది లేదు ఇక్కడ. అంటే 1 or 2 days మనం ఇక్కడ వాళ్ళని కౌన్సిలింగ్ చేసి అకామిడేట్ చేసి అక్కడికి పంపించడం జరుగుద్ది. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ ఇష్యూసే కాకుండా మనకి ఇప్పుడు జెండర్ ఏవైతే ఉన్నాయో విలేజ్ స్థాయిలో, తర్వాత అదేవిధంగా ఏంటంటే మనకి ఎస్హెచ్జి లెవెల్లో కూడా ఒక % పెట్టడం జరిగింది. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అవ్వచ్చు, లేకపోతే ఏంటంటే అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ అవ్వచ్చు, నెక్స్ట్ అదేవిధంగా మన చైల్డ్ మ్యారేజెస్ అవ్వచ్చు, వీటిపైన కూడా మన కమిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి సోషల్ ఏవైతే మనకి ఇష్యూస్ ఉన్నాయో వాటన్నింటిపైన కూడా వీళ్ళు పనిచేయడం జరుగుద్ది. మేజర్గా పనిచేసి ముఖ్యంగా ఏంటంటే ఓన్లీ ఫైనాన్షియల్గా కాకుండా సామాజిక పరంగా వాళ్ళు ఒక బలోపేతంగా మేమున్నామంటూ ఒక అభయ ఆస్తం అయితే ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. పొదుపు సంఘాల మహిళలు పొదుపు చేసిన నెలకు ₹1 చూసారా ఎంత సొల్యూషన్ చూపించిందో. రూపాయే కదా, ఖర్చు చేస్తే పోలే, రూపాయికి ఏమొస్తుంది అంటాం, కానీ 14,000 మంది మహిళలు పొదుపు సంఘాల్లో ఉండే మహిళలంతా కూడా నెలకి ₹1 ప్రతి ఒక్కరు కూడా ఇచ్చినట్టయితే ఎన్ని వేల జీవితాలకి సొల్యూషన్ సెంటర్ కదా. వాహ్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ కదా ఇక్కడ ఏర్పాటు చేసిన సెంటర్. సో ఎవరికైనా పద్మనాభ మండలంకి సంబంధించిన ప్రజలు ఎవరికైనా చిన్న పెద్ద అది ఎవరైనా కావచ్చు, లింగ భేదం ఏదీ లేకుండా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఇక్కడ ఉన్న జెండర్ రీసోర్స్ సెంటర్ని అయితే మాత్రం సద్వినియోగం చేసుకోవడానికి 100% అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. సో చూసారు కదా వ్యూయర్స్, మీ ఆలోచనను కూడా కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విశాఖపట్నం, భీమిలి నియోజకవర్గం, పద్మనాభం మండలం.